పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. దాదాపు గంట సేపు కొనసాగిన ఈ భేటీలో కీలక విషయాలపై చర్చించారు. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోగా మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. దాదాపు గంట సేపు కొనసాగిన ఈ భేటీలో కీలక విషయాలపై చర్చించారు. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోగా మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. దాదాపు గంట సేపు కొనసాగిన ఈ భేటీలో కీలక విషయాలపై చర్చించారు. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోగా మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇవాళ వెంకటేష్ లో పంచాయతీ శాఖ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎస్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. దానికి సంబంధించి ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించిన దాని మీద అసలు ఎట్లా ఉంది, ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఈ అవగాహన కోసం అని చెప్పేసి ఇవాళ ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ ఏదైతే కొంతమంది మంత్రులు పాల్గొన్నారో మంత్రులకు సంబంధించి కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టారు. తర్వాత ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున ఈ కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఇంకా చాలా మంది బీసీకి సంబంధించిన నేతలు కూడా ఈ కులగణన చేపట్టిన తర్వాతనే, బీసీ కులగణన చేపట్టిన తర్వాతనే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి దీని మీద కొన్ని రోజుల నుంచి కూడా ఆ చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఎట్లా ఉంది, ఈ బీసీ రిజర్వేషన్లు పెంపు విషయంలో మనం ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఏం చేయాలి అనే దాని మీద అంటే ఇప్పటికిప్పుడు మరి ఆల్రెడీ ఇప్పటికే ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మరి అంతకంటే ముందే ఇది సాధ్యం అవుతుందా, సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయంగా మనం ఏం బాగుంటుంది, ఇట్లా ఎవరికి సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలలో దీనికి సంబంధించి మరోసారి భేటీ కావాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఇందులో ఈ ప్రణాళికబద్ధంగా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. మళ్ళీ ఒకసారి ఎప్పుడైతే సమావేశం అనుకుంటున్నామో ఆ సమావేశంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తోని ఒక రిపోర్ట్ కూడా తయారు చేయాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమా కాదా, సాధ్యమైతే ఎట్లా సాధ్యం అవుతుంది, సో ఇట్లా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కూడా తయారు చేయాలని చెప్పారు. వచ్చే అసెంబ్లీలోపు మరోసారి సమీక్ష నిర్వహించి ఆ సమావేశంలో దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్ యాదగిరి.